ఈ నేపథ్యంలో తుది తీర్పు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఇవ్వబోతోంది. స్పీకర్ కాలయాపనపై గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. దానం తెల్లం వెంకట్రావు కడియం పార్టీ ఫిరాయించారంటూ ఈ ఏడాది జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు కౌశిక్, అలాగే వివేకానంద. పోచారం, అలాగే ఇలా చాలామంది మనం లిస్టు చూస్తున్నాం. పోచారం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ పార్టీ మారారంటూ కోర్టులో రిట్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ముఖ్యంగా కేటీఆర్, అలాగే పాడి కౌశిక్, వివేక, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, సంజయ్. ఈ నేపథ్యంలో కోర్టులో వాదనలు జరుగుతుండగానే మార్చి 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బీజేపీ. పిటిషన్ వేశారు మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది సిజేఐ గవాయ్ ధర్మాసనం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇవాళ తుది తీర్పు వెలువడబోతుంది. తమ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలే యాదయ్య వీళ్ళందరూ కూడా జరిగినటువంటి 2023 నవంబర్ 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి లోక్సభ ఎన్నికలకు ముందు తొలుత దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సికింద్రాబాద్ పార్లమెంటుకు ఓటిగా దిగారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే. ఇలా 10 మంది మీద అనర్హత వేటు వేయాలంటూ వారు కోరారు. దీనికి సంబంధించి గతంలో చర్చ జరిగింది. అయితే స్పీకర్ వైఖరి మీద కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం, వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూసాం. తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు తుది తీర్పు రాబోతుంది. సిజేఐ గవాయ్ ధర్మాసనం దీనికి సంబంధించి తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తీర్పు చాలా కీలకం కాబోతోంది. మున్ముందు పార్టీ మారేటువంటి నాయకులకైనా సరే, పార్టీ మారాలన్న నాయకులకైనా సరే ఖచ్చితంగా ఈ తీర్పు ఒక రెఫరెండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరడం, అధికారం వచ్చిన తర్వాత వేరే పార్టీకి అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరడం కానీ, పార్టీ ఫిరాయింపుల అంశం కానీ ఖచ్చితంగా మున్ముందు ఈ తీర్పు అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. సో కేవలం ఈ 10 మందికి సంబంధించినటువంటి తీర్పుగా మనం చూడలేము ఈరోజు వచ్చే తీర్పును. ఖచ్చితంగా మున్ముందు జరగబోయేటువంటి పరిణామాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ 10 మంది రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ తీర్పు నిర్ణయించబోతోంది. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి తీర్పుగా దీన్ని చూడాలి. కేవలం ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన తీర్పుగా మాత్రమే చూడకూడదు. ఫ్యూచర్కి సంబంధించి ఇలాంటి రాజకీయ ఫిరాయింపుల అంశం అనే దానికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చూపించబోతోంది. ఈ 10 మంది ఇప్పుడు ఎలా ఉంటారు, పదవుల్లో ఉంటారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇది కీలకమైనటువంటి తీర్పుగా మారబోతుంది. గతంలో పార్టీ ఫిరాయింపులు అనేది కొత్త కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో స్పీకర్కి కంప్లైంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా బలంగా ఫైట్ చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఈరోజు రాబోతున్నటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రైట్. ఓవరాల్గా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించబోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం మార్నింగ్ అవర్స్లోనే ఈ తీర్పు రాబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏం తీర్పు రాబోతుందనే చాలా ఉత్కంఠ. ఇటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫర్దర్గా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ అడిగినట్లుగా అనర్హత వేటు వేస్తారా వాళ్ళ మీద అనేది కూడా చాలా కీలకం. ఒకవేళ అలా జరిగితే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, లేదు అవసరం లేదు అని కనుక ఒకవేళ కోర్టు చెప్పినట్లయితే ఖచ్చితంగా మున్ముందు ఓవరాల్గా ఈ తీర్పు ఒకటే. మున్ముందు ఫ్యూచర్లో ఎవరైనా సరే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం మీద ఈ తీర్పు ప్రభావం ఉంటుంది. ఈ తీర్పు అనేది ఒక రెఫరెండంగా మారబోతోంది, ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయబోతోంది ఈ తీర్పు. ఇప్పుడు ఈ 10 మంది రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుంది. అలాగే మున్ముందు జరగబోయేటువంటి ఫిరాయింపుల విషయంలో కూడా ప్రభావం ఉంటుంది.
రాజకీయ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా ఈ తీర్పు చాలా కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ గుర్తు మీద గెలిచి, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి 2023 నవంబర్ 30న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని, ఇతర పార్టీల్లోకి వెళ్ళారు అనేది ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వాదన. ముందుగా స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు, అది ప్రొసీజర్ ప్రకారం. కానీ స్పీకర్ దీని మీద ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో దీని గురించి చర్చ జరిగింది, అయినా సరే దీని గురించి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరోవైపు కాంగ్రెస్ ఏమో గతంలో మీరు ఇతర పార్టీల నుంచి జాయిన్ చేసుకోలేదా ఎమ్మెల్యేలని, చాలా గతంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన నాయకులా అంటూ ప్రశ్నించారు. అది కరెక్టే, ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని, అన్ని పార్టీల నాయకుల్ని తీసుకుంది కదా. అది ప్రతి దాంట్లోనూ, ప్రతి పార్టీలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయాల్లో ఉండేటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్గానే మారిపోయింది కదా. ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఏమన్నా కొత్తగా ఈ విధానాన్ని చూస్తుందా? గతంలో ఎప్పుడు జరగకుండా ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ నుంచే వెళ్ళారా వీళ్ళు? బీఆర్ఎస్లోకి రాలేదా? ఉన్న నాయకులందరూ బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళ? ఖచ్చితంగా ఇది కీలకమైనటువంటి అంశమే. అలాగని మనం సమర్థించగలుగుతామా? ఇలా ఒక పార్టీ జెండా మీద గెలిచి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అదే పార్టీ మీద అప్పటి వరకు బూతులు తిట్టి, అదే పార్టీ మీద అప్పటి వరకు ఫైట్ చేసి, తీరా ఎన్నికల్లో అవతల పార్టీ గెలిచిన వెంటనే అదే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడే మేము ఇది చాలా గొప్ప పార్టీ అని చెప్పడాన్ని మనం సమర్థించగలుగుతామా? అది కరెక్ట్ పద్ధత అంటే ఖచ్చితంగా కాదు. ప్రజలకు నమ్మకమే ఉంటుంది. ఇంకా ప్రజలు నమ్మారు. సరే గెలిచినా గెలవకపోయినా చాలా ఓట్లు పడతాయి కదా, సహజంగా కొన్ని లక్షల ఓట్లు పడతాయి కదా. మరి ఆ లక్షల ఓట్లకి, ప్రజల అభిప్రాయాలకి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి విలువ ఉండాలి కదా. రాజకీయాల్లో కనీసం కొంచెం నైతిక బాధ్యత అనేది ఉండాలి కదా. గెలిచినా ఓడిపోయినా ఒక స్టాండ్ మీద నిలబడాలి కదా. ఖచ్చితంగా రెండు వైపుల నుంచి కూడా ఇది చాలా కీలకమైన అంశమే. ఇది పర్టికులర్గా బీఆర్ఎస్ ఇప్పుడు ఈ కేసును ఇక్కడ దాకా ఫైట్ చేయగలిగింది కాబట్టి వెళ్ళింది, ఓకే, కాదనలేం. అలాగని బీఆర్ఎస్ గతంలో నాయకులను తీసుకోలేదా? ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్లో ఉన్న ఎక్కువ మంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కువ మంది టీడీపీ నాయకులే కదా. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత చాలామంది నాయకులు పార్టీలు మారారు కదా. సో ఇక్కడ రెండు రకాలుగా మనం ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా ఇది చారిత్రాత్మక తీర్పు. ఈరోజు ఇవ్వబోయేటువంటి తీర్పు భవిష్యత్తుకి ఒక రెఫరెండంగా ఉండబోతోంది. 10 మంది నాయకులు భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కూడా, అంటే ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా వీళ్ళు దీని మీద ఆధారపడతాయి ఖచ్చితంగా. ముఖ్యంగా నాయకులు దానం నాగేందర్ కానీ, ఖైరతాబాద్ నుంచి ఆయన, కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, వీళ్ళందరికీ సంబంధించి ఎలా ఉండబోతోంది భవిష్యత్ అనేది ఈ తీర్పు నిర్ణయించబోతోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఈరోజు తీర్పు అనేది చాలా కీలకం. ఖచ్చితంగా ఈ నాయకుల భవిష్యత్తు గురించే కాదు, ప్రస్తుతం ఈ నాయకుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానికి సంబంధించే కాకుండా భవిష్యత్తులో ఫిరాయింపులకు సంబంధించి కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ తీర్పు అనేది. సో ఓవరాల్గా ఏంటి పరిస్థితి, అసలు ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, తీర్పుకు సంబంధించి ఎలాంటి ఉత్కంఠ ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే సుప్రీంకోర్టులో ఈరోజు ఫైనల్ తీర్పు రానున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేలో అయితే తీవ్రమైనటువంటి టెన్షన్ ఉంది. ఎలాంటి తీర్పు వస్తుందో అనేటువంటి ఒక ఆందోళనతో వారు ఉంటే ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడేలాగానే సుప్రీంకోర్టు తీర్పు రానుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తా ఉంది. సో స్పీకర్ కు రాజ్యాంగం కల్పించినటువంటి విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటిది ఒక వెర్షన్ ఉంటే, గతంలో తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ మరొక సరైనది. మొత్తానికి జ్యుడిషియరీ సంబంధించినటువంటి కొద్దిసేపట్లో ఉన్నటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏ రకంగా ఉండనుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. గతంలో మనం చూసాం, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు, రాష్ట్ర హైకోర్టుకు చేశారు, తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. దీంట్లో పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, కొత్త పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళు ముగ్గురు ఆశ్రయించారు, అందరినీ ఇంప్లీడ్ చేశారు, దాంట్లో వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది. సో ఏం జరగనుంది, తీర్పు ఎలాంటి తీర్పు రానుంది అనేటువంటిది ఒక పెద్ద ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల్లో కాంగ్రెస్ బీఫామ్ పైన ఎవరు గెలవలేదు, అందరూ బీఆర్ఎస్ బీఫామ్ పైన, కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు. కాబట్టి పెద్ద ఎత్తున చర్చకు తావిస్తా ఉంది ఈ అంశం. తర్వాత
సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు గతంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో ముకుల్ రోహత్కి కానీ తర్వాత వీళ్ళంతా కూడా గతంలో ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో స్పీకర్ న్యాయవాదులకు సంబంధించినటువంటి విషయంలో పరిగణలోకి తీసుకున్నారు. సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నారు. గత 10 మంది తరపున వచ్చిన న్యాయవాదులు కూడా ముకుల్ రోహత్కి వీళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు. అభిషేక్ మను సింఘి వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా జస్టిస్ బిఆర్ గవాయ్ ఏం తీర్పు ఇవ్వనున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాబట్టి కొద్దిసేపట్లో వీరి భవితవ్యం తేలేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, తర్వాత కడియం శ్రీహరి, వీరు ముగ్గురితో పాటు ఇంకా ఒక 7 మంది ఎంపీలు ప్రకాష్ గౌడ్ కానీ, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత కూడా గూడెం మైపాల్ రెడ్డి కానీ, వీరందరికీ సంబంధించిన విషయంలో. కాబట్టి ఒక టెన్షన్ వాతావరణం అవుతుంది. సుప్రీంకోర్టులోంచి ఎలాంటి తీర్పు వస్తుంది ఎలాంటి అనేటువంటి దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది పొలిటికల్ సర్కిల్లో. అంటే మధు, ఖచ్చితంగా ఇక్కడ పార్టీ మారడం సమంజసమా కాదా, లేకపోతేనేమో ఇలాంటి విషయాలు అసలు సుప్రీంకోర్టు పరిధి అంతా అనేది కూడా గతంలో పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఏం తీర్పు వస్తుంది అనేది కూడా ఒక విషయం పక్కన పెడితే, గతంలో బీఆర్ఎస్ మరి ఎందుకని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత బలంగా ఫైట్ చేయడానికి కారణం ఏంటి? గతంలో బీఆర్ఎస్లో ఎంతమంది నాయకులు జాయిన్ అవ్వలేదు? టీడీఎల్పీ విషయంలో అప్పుడు జరిగినటువంటి విషయం మనం మర్చిపోగలుగుతాం. అంటే ఇంత జరిగి నాయకులు అంతమందిని గతంలో బీఆర్ఎస్ కూడా జాయిన్ చేసుకుంది కదా అనేది ప్రజలకు తెలియదా? ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ఫైట్ చేసి ఏదో న్యాయ పోరాటం చేస్తున్నాము అని చెప్పడం కరెక్టేనా? అంటే ఎలాంటి చర్చ నడుస్తుంది? దీన్ని ఎలా చూడాలి, మనం ఏ కోణంలో చూడాలి? నిజంగా ఏ పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులో